రామ్ ఫ్రెండ్స్. అర్బన్ నక్సల్లు జాతీయవాదులనే టార్గెట్ చేస్తూ ఒక టూల్ కిట్ యాక్టివేట్ చేశారు. వాట్సాప్ గ్రూప్స్లో ఇలా ఒకరిని అనుకుని టార్గెట్ చేసి అందరూ కలిసి వాళ్ళ మీదే వీడియోలు ట్రోల్స్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చి జాతీయవాదులని వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. వైఎస్ టీవీ రాములమ్మ ఈవిడ వీడియోస్ ఈ మధ్య వైరల్ అయ్యి అందరికీ నిజాలు తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఈమె గంజాయి మొక్కని ఊర పందులని వేసుకుంది చూడండి. పైగా సబ్స్క్రైబర్లు ఎక్కువ, రీచ్ లక్షల్లో. నాలాంటి వాళ్ళు తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు యూట్యూబర్లు మాట్లాడినా పెద్దగా వీళ్ళ బండారం బయటపడదు. నేను ఈ అర్బన్ నక్సలను ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నా కానీ మనకు అంతమంది సబ్స్క్రైబర్లు లేరు కదా. సో వీళ్ళు మాట్లాడే వరకు వీళ్ళ హిందూ ద్వేషము అందరికీ అర్థమవుతుంది కదా. సో అందరూ ఒకేసారి ట్రోల్ చేయడం, ఈమె మాట్లాడేది తప్పు, ఈమె ఒక డ్రామా క్వీన్ అని మొదలుపెట్టారు. డ్రాములమ్మ అనుకుంటూ వీడియో చేశారు. మరి ఈ గంజాయి మొక్కదేం స్కూల్? ఆ డ్రామా ఆర్టిస్టుల బూట్లు కడిగే స్కూలా? ఆవిడ ఈమెలాగా దేశద్రోహం, హిందూ ద్వేషం చూపించలేదు కదా. వీళ్ళంతా లెనిన్, మ్యాక్స్ ముల్లర్ వారసులం ఫాలోవర్స్ అని చెప్పుకుంటారు. ఆయన ఏమో నాకు భారతదేశానికి సంబంధం లేదు, భారత్లో కొంతమంది నా టాయిలెట్ తాగే వాళ్ళు ఎర్రబొద్దింకలు ఎర్రకండు వాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, జాగ్రత్త అని ఒక పోస్ట్ అయితే వైరల్ అయింది. నిజంగా ఆయన చెప్పాడా లేదో తెలియదు కానీ ఆ పోస్ట్ చూస్తే మాత్రం వీళ్ళు చేసే పని అదే. ఒక బ్యాంక్ని కొల్లగొట్టడానికి పోయిన దొంగలు నేను మంచోడిని అని ట్యాగ్ వేసుకొని దొంగతనం చేస్తే వాడిని పోలీసులు వదిలేస్తారు ఆ ట్యాగ్ చూసి. ఈమెకి నిజం అని తిరుగుతూ అబద్ధం ఇంట్లోకి వెళ్తుంది అంట. నిలువెత్తు అబద్ధపు విషవృక్షాలు నిజం కోసం మాట్లాడడం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్. వీళ్ళ అబద్ధపు బట్టలు ఇలాంటి నిజాయితీ పరులు విప్పి నిలబెడుతూనే ఉన్నారు బోనులో. ఇంకా కవరప్ వీడియోలు చేసుకోవాల్సిందే వీళ్ళు. మనం కుక్కలను మన ఇంట్లో పెంచుకుంటాం కానీ చైనా వాడు ఎర్ర బొద్దింకలని మన దేశంలో పెంచుకుంటున్నాడు. వీళ్ళు వచ్చి నిజం, మేమే నిజం అని ట్యాగులు వేసుకొని జోకులు వేస్తున్నారు. వీళ్ళు ఇలా అమ్ముడుపై రాలేస్తుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు ఆ రాయిని పట్టుకుని తిరిగి వాళ్ళ మీదే పాడేస్తున్నారు. అందుకే వీళ్ళు కవర్ డ్రైవ్లు చేసుకుంటున్నారు. ఇది వైఎస్ టీవీ డిస్క్రిప్షన్. ఇది గురువింద పత్తి గింజ అలియాస్ క్యాథరిన్ తెరీసా అలియాస్ గంజాయి మొక్కది. ఎవరి దాంట్లో జర్నలిస్ట్ అని చెప్పుకున్నారు? ఎక్కడన్నా జర్నలిజం అనే పదం ఉందా? మరి జర్నలిజం స్కూల్ గురించి ఎందుకు కామెంట్ వచ్చింది? ఈమె మాత్రం పేరులోనే తోక తగిలించుకుని నేనే ఇండిపెండెంట్ జర్నలిజం అని తెగ చెప్పుకుంటారు. వీళ్ళు ఇదిగో సపోర్ట్ ఇండిపెండెంట్ జర్నలిజం అని అడుక్కుంటారు. ప్రతి పోస్ట్ కింద, ప్రతి వీడియో కింద అడుక్కునే బతుకులు. డ్రామా క్వీన్ ఈమె గతంలో ఒక షోని హోస్ట్ చేసింది ఒక ఛానల్లో. ఒకసారి ఈ తమ్నైల్స్ చూడండి. రాములమ్మది డ్రామా స్కూల్ అంట. వీళ్ళదేం స్కూలు? చైనా బుట్లిక్కర్ స్కూలా? దేశద్రోహం స్కూలా? హిందూ విధ్వంసాన్ని చిమ్మడం నేర్పే స్కూలా? వి డాక్యుమెంటెడ్ హిస్టరీ అంట. అంటే జెన్జీ చేసిన ఉద్యమం చరిత్రలో మేము డాక్యుమెంట్ చేశాం ముందు తరాలు చదువుకోవడానికి. దాంట్లో ఏ మూల మీరు భూతద్దం పెట్టి వెతికినా రాముణ్ణి సీతమ్మని తిట్టింది, దేశాన్ని ముక్కలు చేస్తామన్నది, ఆజాదీ స్లోగన్స్, ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చిన స్లోగన్స్, కాశ్మీరీ దేశంలో భాగమే కాదు అని అన్నోళ్ళు వచ్చింది ఉండను కూడా ఉండదు. 3000 మంది నేర చరిత్రలు ఉన్నోళ్ళు పాల్గొన్నారు అనేది అసలే చెప్పి ఉండరు. ఇలాంటి విష వృక్షపు చరిత్రలోని నమ్మే రోజులు పోయినాయి. వీళ్ళలాంటి వాళ్ళ చరిత్రని జనాలు గుర్తు పెట్టుకునేలా చేసేవాళ్ళు కదులుతున్నారు. మంగ్లీ స్కామ్ కేసులో గిరిజన బిడ్డలు చనిపోతే ఆ గిరిజనులను కూర్చోపెట్టుకొని మాట్లాడలేదు ఏ ఒక్క రోజున. కానీ స్కామ్ చేసిన వాళ్ళని కూర్చోపెట్టుకొని మాట్లాడడమేనా చరిత్రని డాక్యుమెంట్ చేయడం అంటే అని అడిగింది వైఎస్ టీవీ రాములమ్మ. దానికి సమాధానం చెప్పకుండా డ్రాములమ్మ డ్రామా క్వీన్, డ్రామా స్కూల్ డ్రామాలు చేసుకునేది అంటారేంటి వీళ్ళు? అదే ప్రశ్నిస్తే చాలా కష్టపడుతున్నారు. మీరు కష్టపడితే మాకే వ్యూస్ వస్తాయి, పెరుగుతాయి అంట. ఇదైతే నిజమే. వీళ్ళు చెప్పేవి విని తిట్టడానికైనా వీళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు చూడండి. వాళ్ళ రీచ్ నిజంగానే మీరు పెంచుతున్నారు. మీరు చూడడం మానేస్తే, మీరు కామెంట్ చేయడం మానేస్తే ఇలాంటి అబద్ధాలకి వ్యూస్ ఉండవు, రీచ్ ఉండదు. ఒకడు మంచి వీడియో చేస్తే కనీసం చూడని మనం కామెంట్ దూర్కి బాత్. కానీ విద్వేషాలు నింపే వాళ్ళు వీడియోస్ చేయగానే ఫస్ట్ చూసేస్తాం, మొత్తం చూసి ఆక్రోషంతో కామెంట్ చేసేస్తాం, తిట్టేస్తాం. కింద కామెంట్లు చూస్తే లక్షల్లో వేలల్లో తిట్లే. అదే వీళ్ళ ధైర్యం. మీ కామెంట్సే వీళ్ళ వ్యూస్ పెరుగుదలకి కారణం. రాముల మీద షో చేసిందని డ్రామా అన్న ఈమె ఇప్పటికీ ఈ రోజున జీవిత రాజశేఖర్ అలాంటి షోసే నడుపుతున్నారు. బతుకు జట్కా బండి అందమైన జీవితం అనుకుంటూ ఈ రోజా జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ
ఈ డాక్టర్ గారి పద్మవ్యూహం ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాసే. దాంట్లో ఒక సైకాలజిస్టు, ఒక యాంకరు, ఒక డాక్టరు ఉంటారు. వేరే వాళ్ళని ఎవరిని అనద్దు, యాంకర్గా కూర్చున్న వాళ్ళని అనాలి. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళనే డ్రామా ఆర్టిస్టులు అనాలి. వాళ్ళు మాట్లాడే ఒక్క కాంటెక్స్ట్ని నీరు కార్చాలి. విషయం ముఖ్యంగా ఆడియన్స్, వాళ్ళకి బుర్ర ఉంటుంది కదా ఆడియన్స్కి, ఖచ్చితంగా వీళ్ళలాగా కాదు కదా. సో ఆ బుర్రతో ఆలోచిస్తారు కాబట్టి ఎవరికైనా సరే ఇది డ్రామా అని తెలుస్తుంది. పైనుండి జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, అర్థమైపోతుంది కదా, అందుకే కామెంట్స్ చేశారు చూడండి అంట. మరి ఈమె వీడియోస్ కింద జనాల కామెంట్స్ చూసుకోరా ఇల్లు? అలా కామెంట్స్ చేసే జనాలు పిచ్చోళ్ళు కాదు, నిజం అబద్ధం ఏంటి తెలుసు వాళ్ళకి, అందుకే ఈ కామెంట్స్ పెడుతున్నారు. పెద్ద డ్రామా ఆర్టిస్టు నువ్వు చేసే వీడియోలు చాలా చక్కగా ఉన్నాయా? 1 minute, నువ్వే కాలేజ్ జర్నలిజం చేసావు? నీ బొంద, నీ తలకాయ, కామెంట్స్ చూడవా అసలు అనుకుంటూ కామెంట్స్ నేను చదువుతున్నాను. అవి అసలు కామెంట్స్ చూసి కూడా వేరే వాళ్ళని అవే కామెంట్స్ ఆధారంగా తీసుకుని వీడియోస్ చేస్తారు చూశారు. వీళ్ళకి దండేసి దండం పెట్టాలి. కామెంట్స్ ఇలా పెడితే వీళ్ళంతా లాక్డ్ ప్రొఫైల్స్, ఫేక్ ప్రొఫైల్స్ అంట. అందరూ వాళ్ళ పేర్లతోనే వచ్చి పెట్టారు. ఏదో కవరింగ్ చేసుకోకపోతే విసర్జించి తినే వీళ్ళకి, అంటే విసర్జించిందే ప్లేట్లో పెట్టుకుని తినే వీళ్ళకి అరగదు కదా. ఇంతకీ రాములమ్మ మీద పడడానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, 2 ఛానళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారు. వ్యూస్ ఈమె కన్నా 3 రెట్లు ఎక్కువ వైస్ టీవీకి. అలాంటి వాళ్ళు, అంత వ్యూవర్షిప్ ఉన్న వాళ్ళు ఇలాంటి అర్బన్ నక్సల్ల బండారం బయట పెడితే జనాలకి ఈ వీళ్ళ బూట్ లిక్కింగ్ తెలిసిపోతుంది అని కవర్ డ్రైవ్ చేసుకుంటున్నారు, ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళ ట్రాన్సాక్షన్లు బయటకు తీస్తే ఇట్లే దొరికిపోతారు. డబ్బులు పడితే కానీ వీడియోలు చేయని వీళ్ళు ఎందుకో జార్ఖండ్ విద్యార్థుల కోసం చేయలేదు, ధర్మస్థలి మీద చేసి గమ్మున వీడియో డిలీట్ చేసేస్తారు. మళ్ళీ వచ్చి కమోన్ ప్రూవ్ మీ రాంగ్, నేను డిలీట్ చేయలేదా అంటారు. కామెంట్స్ చూడండి, పాముకైనా కొంచెం విషం తక్కువ ఉంటుందేమో కానీ దీనికి నిలువెల్లా విషమే. ఇంకా నేను చదవను, మీరు చదువుకోండి. అన్నమే తింటావా లేదా బొద్దింకలదేమన్నా తింటావా? లేదు తమ్ముడు, వాళ్ళది వాళ్ళే ప్లేట్లో పెట్టుకొని తింటారు. అమ్ముడు పోయి సంపాదించింది కదా, అస్సలు వేస్ట్ చేయరు. ఫైనల్లీ రాములమ్మ నాకు పర్సనల్గా తెలియదు, ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. బట్ ఈ అర్బన్ నక్సల్ల టూల్ కిట్ అంతా కలిసి దాడి చేస్తుంటే, ఈ గంజాయి మొక్క విద్వేషం నింపుతుంటే ఆ వీడియో చూసి నాకు అనిపించినవి కొన్ని మీతో పంచుకున్నాను. I stand with nationalist YouTubers.